రాజకీయ రంగాలు ఏ విధంగా ఉంటాయి? రాజకీయ రంగంలో ఒకడు వస్తే చాలు వారి స్నేహితులను, వారి కుటుంబ సభ్యులను, వారి చుట్టుపక్కల వారిని అందరినీ ఆ పదవిలో ఇరికించడానికైతే ప్లాన్ చేస్తారు. ఇది రాష్ట్ర రాజకీయాలు తలెత్తుతాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఏదైతే మంత్రులందరూ ఉన్నారో, మంత్రుల కుమారులకు, మంత్రుల భార్యలకు, వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడానికి అందరు అప్లికేషన్ అయితే పెట్టింది, మీరు విన్నారు కదా. రేవంత్ రెడ్డి తమ్ముడికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి మంత్రులు నిరాకరించినప్పటికీ సీఎం ఉండి మిగతా మంత్రుల ఫ్యామిలీ వారికి టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. అంతేనా కదా? నాకు దక్కింది ఇంకెవరికి దక్కకూడదు. మగధీర సినిమాల మిత్రవింద నాదే, నాకు దక్కంది ఇంకెవరికి దక్కనీయను అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి అదే విధంగా ఆయన తమ్ముడికి టికెట్ రాలేదు, నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దు, సోదరుడికి టికెట్ను అడ్డుకోవడం వల్లనేనని పార్టీలో టాక్. కొండలరెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కోసం ప్రయత్నం, సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిర్ణయం రద్దు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్కు ఎంపీ టికెట్ కట్, షార్ట్ లిస్ట్లో పేరున్న ఫైనల్ లిస్ట్లో కష్టమేనని ప్రచారం. అసెంబ్లీ ఎన్నికలలోనూ అప్లికేషన్లు పెట్టుకోని వాళ్ళకు టికెట్లు, గెలుపు గుర్రాల పేరు చెప్పి కొందరి టికెట్లకు ఎసరు. ఖమ్మం టికెట్ కోసం హైమీలు పైరవీలు, అది తట్టుకోలేక సోనియా పేరు చేర్చారని గుసగుసలు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడికి టికెట్ ఇవ్వడానికి నానా కష్టాలు పడ్డాడు. మరి ఆ టికెట్ ఇవ్వడానికి సీనియర్ మంత్రులు అయితే తిరస్కరించినప్పటికీ రేవంత్ రెడ్డికి మండి ఇప్పుడు ఎవరైతే 300 మంది షార్ట్ లిస్ట్ పెట్టుకున్నారో, అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో మాత్రమే ఉంటారు. సెకండ్ లిస్ట్లో వారు ఎవ్వరి పేరు ఉండదు. ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉంటారో వారికి టికెట్ ఇస్తాను అని రేవంత్ రెడ్డి మన గుంపు మెసేజ్ చెప్పాడు. మరి అతను తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు. మరి ముఖ్యం మంత్రుల యొక్క భార్యలకు ఏ విధంగా ఇచ్చుకుంటాడు, మంత్రుల యొక్క కొడుకులకు ఏ విధంగా ఇచ్చుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటుతోటి, ఆగ్రహంతో సెకండ్ లిస్ట్లో ఎవ్వరి పేరు ఉండకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలిపారు. చూశారు కదా, అధికారంలోకి వస్తే ఒక్కడే నౌకర్లు ఎక్కితే మిగతా వారిని గుంజుడే. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఫ్యామిలీ వారిని కానీ, ఓటుకు కేసు దొరికిన వేం నరేందర్ రెడ్డి కానీ, కర్రీ శ్రీరామే కానీ వీళ్ళని తీసుకువచ్చి అధికారంలో ఏ విధంగా తీసుకొచ్చాడో ఈ రోజు కూడా అదే విధంగా తీసుకుంటున్నాడు. ప్రజలారా చూడండి, ఇక నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కని ఏనో. మనం కూడా అట్లనే ఉంటాం, కానీ ఈడి కూడా అట్లనే ఉంది. అంటే రాజ్యాన్ని ఏలుకోవడానికి ఇప్పుడు కుటుంబం మొత్తమే అధికారంలోకి రావాలి. ప్రజలు మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి ఒకటి ఎక్కింది చాలదా? వాళ్ళ భార్యకు స్పెషల్ కాన్వే, తమ్ముడికి స్పెషల్ కాన్వే, ఈయన దోస్తులందరికీ క్యాబినెట్ పదవులు, ఇవన్నీ అవసరమా రేవంత్ రెడ్డి మీకు? ఇప్పుడు అది పోను మీ తమ్ముడికి టికెట్ ఇవ్వలేదని మంత్రులకు కూడా టికెట్లు క్యాన్ చేసిళ్ళు, బరాబర్ చేసిన మంచిదే. ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఉండకూడదు. ప్రతి దాంట్లో ప్రతి ఒక్క పేదోనికి ఛాయిస్ ఇవ్వాలి. ప్రతి ఒక్క గిరిజనులు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నీ తమ్ముడికి ఇవ్వలేదని వాళ్ళని దూరం పెట్టినావు, లేకుంటే వాళ్ళని దగ్గర చేర్చుకునేవి, వాళ్ళకి టికెట్ ఇచ్చేటివి, వాళ్ళని దగ్గరకు చేర్చుకునేటువంటివి, వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చుకునేటువంటివి, వాళ్ళని గెలిపించేటువంటివి. లాస్ట్కి మీరు అందరూ ఏకమై రాష్ట్రాన్ని దోచుకునేది. తెలంగాణ ప్రజలు మేమందరం కలిసి చూస్తూ ఉండవాలి. ఇక మీరు దోచుకుంటూ ఉంటాండి. తగిన శాస్త్రే జరిగిందిలే. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ రచ్చ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో దీనిపై చాలా ఆసక్తిగా ఉన్నారని చర్చ జరిగింది. తన సీటు వేరే వాళ్లకు ఇస్తే ఇబ్బందికరం, తన సోదరుడు అయితేనే బాగుంటుందని రేవంత్ భావించినట్టు సమాచారం. ఇక చూడండి, మన సారు సిట్టింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపీ ఎలక్షన్లో తీసుకుంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళ తమ్ముడికి ఇస్తే బాగుంటుంది అని నీ కంటికి పేద ప్రజల నాయకుడు ఎవరు అనిపించలేదా రెడ్డి గారు? మేము ఎప్పటికీ మీరు రెడ్డిలే ఉండాలా? ఇప్పుడు రావుల పాలన పోయిందని ప్రజలు సంతోషపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రెడ్డిల పాలన రావులతోటి కుంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మీరు సిట్టింగ్ పదవిలో ఉన్నారని బాధపడుతూ మీ తమ్మునికి ఇద్దామని ప్లాను, దానికి మంచిగానే పెట్టిల్లే మంత్రులందరూ కలిసి బాగానే పెట్టిళ్ళు. మీరు కూడా మంత్రులకి బాగానే పెట్టిళ్ళు. ఇట్లాగైనా కొందరు పేద వర్గాలకైనా ఎంపీ టికెట్లు వచ్చినా బాగుంటుంది. వారి వర్గాల వారికి వారు డెవలప్ చేసుకుని ఉంటారు. ఎలా కాలం రెడ్డిలే రావులే ఉంటే రాష్ట్రం బాగుపడదు. అయితే పార్టీలో మాత్రం దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు, బెదిరింపుల కేసులు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు మంత్రులు వచ్చారు, పొంగిలేటి వచ్చిండు, బట్టి విక్రమార్క వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు. వీళ్ళందరూ సక్కదనమా? వీళ్ళకి లేదా ఓటు నోటు కేసులు? వీళ్ళ బాధ్యులు కాదా? వీళ్ళకు భూ కబ్జాలు లేవా? రేవంత్ రెడ్డి చేయలేదా భూ కబ్జాలు? ఓటు నోటు కేసులు దొరికిపోయిన నంబర్ వన్ 420 రేవంత్ రెడ్డి. మరి ఈయన కాదా సీఎం కాలేదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులంటే, ఒక చెత్తన కొడుకు వచ్చి వాడు మర్డర్లు చేసిన, మానభంగాలు చేసిన, రేపులు చేసిన వాడొచ్చి నాకు ఓటేయండి అంటే ఆ లంగగానికే అధికారాన్ని కట్టబెడతారు. తెలంగాణ ప్రజలైనా సరే, తెలుగు రాష్ట్ర ప్రజలైనా సరే, భారతదేశ ప్రజలైనా సరే. నీతిగా ఉండి మీకు అన్నీ చేస్తాను అనేటువంటి ఎప్పుడు గెలిపించారు ప్రజలు. అన్యాయం చేసి మోసం చేసేటోళ్ళనే గెలిపిస్తారు ఈ ప్రజలైతే. ఏదో సంసారి చొక్కా అయినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని గురించి ఈ విధంగా రాశారు. రాజకీయాలంటేనే ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఉన్న ప్రజలు, మంత్రులే కానీ, ముఖ్యమంత్రులే కానీ అందరు దొంగలే. వాళ్ళ భూ కబ్జాలు ఉన్నాయి, వారి మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి వారి మీద. అయినా కూడా వారి ఈరోజు అధికారంలోకి రాలే. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇస్తే పార్టీకి చాలా నష్టం కలుగుతుందని సీనియర్లు అడ్డు చెప్పారని సమాచారం. తీవ్ర ఒత్తిడి రావడంతో తమ్ముడికి సర్ది చెప్పి రేసు నుంచి తప్పించారని వినికిడి. అయితే తర్వాతే అసలు కథ మొదలైందని కాంగ్రెస్ నాయకుల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉదయ్పూర్ డిక్లరేషన్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ఒక్కో ఇంట్లో 2 3 టికెట్లు ఇచ్చారు. మరి ఈ విధంగా చూసుకుంటే వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఒకటే కుటుంబం వారికి సంబంధించిన వాళ్ళు కదా, అంతేనా కదా? మరి ఇలాంటి ఎన్నో లిస్టులు చూసుకుంటే చాలామంది కుటుంబ సభ్యులే ఉన్నారు. అక్కడ దాకేందుకు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడికి ఇద్దామని చూడలే, ఇప్పుడు భట్టి విక్రమార్క వాళ్ళ ఆవిడకి ఎంపీ టికెట్ ఇద్దామని చూడలే, ఎమ్మెల్యే వివేక్ ఆయన కొడుకుకి ఎంపీ టికెట్ ఇవ్వాలని చూడలే. అంతా కుటుంబం అంతే. అధికారంలోకి వచ్చాక వారిని గుంజుకొని వారికంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దోచుకోవడానికి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది మనకు అర్థం కాక మన నాయకుడే గొప్ప అనుకుని ఓటేస్తాం చూడు, అది మన దౌర్భాగ్యం. తెలుసా మీకు? దౌర్భాగ్యమే. ఆర్ఎస్పీ ఆయన వచ్చిండు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయన బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిండు కదా. ఆయనకు అధికారం వేస్తుంటే ఆయన 100% జాబులు ఇచ్చేటోడు పక్కా. అలాంటివన్నీ ఎన్నుకోవడం మనకు శాతం కాదు. ఎందుకంటే ఆయన మందు పోయాడు, ఆయన ఓటుకు నోటు డబ్బులు ఇయ్యాడు కాబట్టి. మనకు మందులు ఇచ్చి మన గొంతు మీద కాలు పెట్టి తొక్కేటోనికే మన అధికారం కట్టబెడతాం. వాడు ఎంత రేపులు చేసినా, మానభంగాలు చేసినా, ఏం చేసినా అలాంటివనికే మనం అధికారం ఇస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు, ఓటు నీటి కోసలో 420లో దొరికిపోయిన రేవంత్ రెడ్డికి గెలిపించినట్టు.